చేశారు. కానీ కానీ బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివాడి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. జగనన్న ఆపడము ఈ తెలుగుదేశం కాంగ్రెస్ నాయకుల తరం కాదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఒక మాట ఇస్తే విలువలకు విశ్వసనీయతకు కట్టుబడి ఆ మాట మీద నిలబడే రాజన్న రాజ్యము త్వరలోనే వస్తుంది. దేవుని మీద మాకు నమ్మకం ఉంది కనుకనే ఆ నమ్మకంతో చెబుతున్నాము, ఆ సువర్ణ యుగానికి జగనన్న తప్పకుండా నాంది పలుకుతాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న కన్న ప్రతి కలను జగనన్న నెరవేరుస్తాడు. ప్రతి విద్యార్థి గొప్ప చదువులు చదువుకోవాలి, గొప్ప ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. మన రాష్ట్రంలో అసలు గుడిసెనేదే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. రైతన్నవాడు నష్టపోకూడదు అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. మన వృద్ధులకి వితంతులకి పెన్షన్ 700 అవుతుంది, మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. మన రైతులకి మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన అక్క చెల్లెలకి వారి బిడ్డలు చదివించుకోవడం కోసము 2 బిడ్డలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇప్పుడు డిగ్రీ అయితే 1000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఆ సువర్ణ యుగము వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. మీరందరూ ఆశీర్వదించిన రోజున అది తప్పకుండా సాధ్యమవుతుంది. ఇక్కడున్న సుజయ్ రంగారావు గారు జగనన్న అరెస్ట్ అయిన రోజే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై చేస్తున్న అన్యాయాన్ని, పన్నుతున్న కుట్రలని గమనించి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారో అదే రోజు సుజయ్ అన్న గారు కూడా తన పార్టీకి, తన పదవికి రాజీనామా చేసి మా కుటుంబానికి అండగా నిలబడటానికి వచ్చిన రోజు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా సుజయ్ అన్నకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఇలాంటి మంచి మనుషుల్ని, విలువల్ని, విశ్వసనీయత ఉన్న మనుషుల్ని మీరు రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె, జగనన్నను ప్రేమించే ప్రతి మనసు ఆయనను ఆశీర్వదిస్తుందని మా నమ్మకం. త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధము. దాన్ని వృధా పోనివ్వకండి. వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి నాంది పలుకుతుంది. జగనన్నను ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను మీరు ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము తప్పకుండా సాధ్యమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషని మీరు నమ్ముతున్నారని చాటి చెబుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది. చివరిగా మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేమున్నాము అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఇవాళ